మన చెట్లో బాగా పండిపోయిన స్టార్ ఫ్రూట్ ఈ రోజు కోసేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిడ్స్ ఆఫ్ ది నేచర్. మన దగ్గర స్టార్ ఫ్రూట్ చెట్టు ఉందని మీకు అందరూ తెలిసిందే. ఈ చెట్టు చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాసేసింది. చూడొచ్చు మీరు, కాయలు ఎంత పెద్దగా ఉన్నాయి. దీని కాయలే కాదు, దీని పూత కూడా చాలా అందంగా ఉంటది. ఈ కాయలు లేతగా ఉన్నప్పుడు పచ్చిగా ఉంటాయి, ఇలా పండినప్పుడు పసుపు కలర్ లోకి వస్తాయి. మన విజయగాడు అయితే ఎప్పుడెప్పుడు ఈ కాయలు పండుతాయని ఉన్నాడు. ఈ రోజు పండేటప్పటికి ఆనందంగా ఇట్లనైతే కోసుకుంటా ఉన్నాడు. అదీగాక ఇంతకు ముందు మా సైడ్ ఎప్పుడు ఇలాంటి చెట్లు కాసింది లేదు, ఇలాంటి కాయలు. ఫైనల్ గా 4 కాయలు అయితే ఈ చెట్టు కోసుకున్నాం. ఇంకా ఈ కాయలు ఎత్తుకుపోయి నీళ్ళలో వేసి బాగా కడుక్కున్నాం. మీరు ఎప్పుడైనా ఈ స్టార్ ఫ్రూట్స్ తినుంటే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నీళ్ళలోంచి ఈ కాయలు బయట తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాం. వీటిని స్టార్ ఫ్రూట్స్ అని ఎందుకంటారంటే కోసిన తర్వాత నక్షత్రం లాగా ఉంటాయి సేమ్. వీటిని ఒకసారి అలాగే కోసుకొని తినేసాను, నాకైతే అస్సలు నచ్చలేదు. అందుకని ఈ రోజు ఉప్పు మిరపడు అయితే చల్లుకుంటున్నా. ఉప్పు మిరపడు చల్లిన తర్వాత చూడడానికి అయితే చాలా బాగుంటాయి, తినడానికి ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఇంకా ఒక ముక్క తీసుకొని నోట్లో పెట్టుకుంటుంటే అసలు రకరకాలుగా ఉంది టేస్ట్. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సరేలే, నాకే ఇలా అనిపిస్తుందేమని విజయ్కి ఒక ముక్క ఇస్తే ఏం చెప్పాలో అర్థం కాక కళ్ళు మోస్తా తలకాయ అడ్డంగా నిలువుగా తిప్పుతా ఉన్నాడు. వీడియో లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.